ప్రతిష్టాత్మకమైన ఈ తానా సంబరాలని మరొక్క మారు హోస్ట్ చేసే అదృష్టం బే ఏరియా శాన్ హోజే వాసులకు దక్కినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కొల్లిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా 18వ తానా మహాసభలకు దేశ విదేశాల నుంచి విచ్చేసినటువంటి ప్రముఖులకు, పెద్దలకు మరియు కళాకారులకు బే ఏరియా తెలుగు అసోసియేషన్ మరియు బే ఏరియాలోని తెలుగు వారి అందరి తరపున ఇదే మా హృదయపూర్వక స్వాగతం. ఈ 18వ తానా మహాసభలు బే ఏరియాలో జరగడం మా అందరికీ ఎంతో గర్వకారణం. అందుకు తోడ్పడినటువంటి తానా కార్యవర్గానికి మరియు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. మీరందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ మరొక్కసారి సాదరంగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ బే ఏరియాలోని తెలుగువారి అందరి తరపున మరియు బే ఏరియా తెలుగు అసోసియేషన్ తరపున ఇదే నా స్వాగతం. సెలవు. ఈ కార్యక్రమానికి నడుం కట్టి రథసారథ్యం వహించిన కన్వీనర్ ఆర్ ఓన్ సతీష్ చిలుకూరి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. 18వ తానా మహాసభలకు విచ్చేసిన అతిథులకు, ప్రముఖులకు స్వాగతం, సుస్వాగతం. ఈ 18వ తానా మహాసభలు మనము తెలుగు యువత ప్రగతి ప్రతీక అనే ఒక స్ఫూర్తితో ఈ 2 రోజులు ఒక పండుగలాగా జరపడానికి మనము నిశ్చయించుకున్నాం. ఆ మహా అవకాశం కలిగించడానికి అవకాశం ఇచ్చిన తానా కమిటీ వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. అలాగే ఈ 2 రోజులు ఈ పండుగను జరపడానికి ఎంతో మంది ఎంతో కృషి చేసి కొన్ని వందల మంది వాలంటీర్స్ గత 6-7 నెలల నుంచి రాత్రనక పగలనక ప్రతి వీకెండ్ పనిచేస్తూ ఈ ప్రోగ్రాం తయారు చేయడం జరిగింది. కొన్ని వేల మంది 16 ఏళ్ల పసిపాప నుంచి 96 ఏళ్ల వయసు వరకు అందరికీ అలరించేటట్టు వివిధమైన ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతో శ్రమతో ఈ ప్రోగ్రాంలు రూపొందించడం జరిగింది. మేము అందరికీ చేయడానికి ఎంత ఆ కృషి కనుక ఉన్న శ్రమను మీరు చూసి అభినందిస్తారని ఆశిస్తూ, ఏమన్నా కొద్ది తప్పులుంటే మమ్మల్ని మన్నిస్తారని ఆకాంక్షిస్తూ ఈ ప్రోగ్రాం ఇంత చేయడానికి మాకు ఎంతో స్ఫూర్తినిచ్చి ప్రోత్సహించిన దాతలకు, స్పాన్సర్స్ కి ప్రత్యేక అభినందనలు ఈ ప్రోగ్రాం జరగటానికి నిర్వహించడానికి, ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ చేయటానికి, అది చేద్దామని నన్ను మొదటి నుంచి చేసిన నా చిరకాల మిత్రుడు తానా ప్రెసిడెంట్ జయరాం కోమటి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఇనాగరేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మాస్టర్ ఆఫ్ సెరమనీస్ గా తానాలో చిరకాల పరిచయం ఉన్న వ్యక్తి, తానా బోర్డు మెంబరు. ఈ ప్రశాంత ప్రభాత సమయంలో ఈ విశాల సభా ప్రాంగణంలో సాలంకృతమైన ఈ సుందర వేదిక మీద ఉత్తర అమెరికా తెలుగు సంఘం అష్టాదశ సమావేశాన్ని ఇక్కడ జరుపుకోవటానికి విచ్చేసిన అతిథులకు, ఆహ్వానితులకు, ఉత్తర అమెరికా తెలుగు కుటుంబానికి స్వాగతం, సుస్వాగతం. అష్టాదశ అంటే 18 అన్న సంఖ్యకి మన సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అంచేత ఈ అష్టాదశ తానా సమావేశం తానా చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుందని ఆశిద్దాం. ఈ సమావేశం ముఖ్యాంశం తెలుగు యువత ప్రగతికి ప్రతీక. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక ప్రగతికి, ప్రయోగానికి, ఉత్సాహానికి, ఉత్తేజానికి ప్రతీకగా నిలిచిన ఈ సిలికాన్ లోయ ప్రాంతంలో ఈ ముఖ్యాంశంతో మనం సమావేశం జరుపుకోవడం చాలా ముదావహమైన విషయం. ఈ లోయలోనే కాదు, ఈ దేశమే కాదు, ఈ ప్రపంచం నలుమూలలా కూడా తెలుగు బావుటాన్ని జయకేతనంలా ఎగరవేస్తున్న తెలుగు యువతకి ఇదే నా అభినందనలు. ఈరోజు మనకు ఈ ప్రారంభ కార్యక్రమం కొద్దిగా ఆలస్యంగా ప్రారంభమైనందుకు క్షమించు కోరుతూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం.
శ్రీమతి గల్లా అరుణకుమారి గారు, మనకు గనులు భూగర్భ శాఖ అమాత్యులు, రాష్ట్ర అమాత్యులు శ్రీమతి గల్లా అరుణకుమారి గారిని ఈ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. తరువాత మన రాష్ట్ర ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ అమాత్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. తరువాత ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ ఛానల్స్ నిర్వాహకులు, మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ పాత్రికేయులు శ్రీ వేమూరి రాధాకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. TP9 సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రవి ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పార్లమెంట్ సభ్యులు శ్రీ రాయపాటి సాంబశివరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. తరువాత నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మధు యాక్షి గారిని, తరువాత నరసరావుపేట పార్లమెంట్ శ్రీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, తరువాత ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కమ్యూనిస్ట్ పార్టీ అసెంబ్లీ పార్టీ నాయకులు శ్రీ బివి రాఘవులు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. డాక్టర్ కె నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు. శ్రీ చెల్లప్ప గారు ఈ సమావేశానికి గ్రాండ్ బెనిఫాక్టర్ గా ఉన్న శ్రీ సురేష్ చుక్కపల్లి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. మన తానా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ ఈదర లోకేశ్వరరావు గారిని, తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అధ్యక్షులు శ్రీ డాక్టర్ ఎడ్ల హేమప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చివరగా ఈ 18వ తానా సమావేశం ముఖ్య అతిథి శ్రీ ఎం పళ్ళం రాజు గారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్, స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ 18వ సమావేశం విజయవంతం అవటానికి ఇక్కడున్న మనమందరము చాలా కృషి చేశాము. కానీ మనందరికంటే ముఖ్యంగా కృషి చేసిన ఇద్దరు వ్యక్తుల్ని తానాకి పూర్తిగా అప్పజెప్పేసిన ఉన్నారు. వారితో ఈరోజు మన కార్యక్రమానికి ప్రారంభ చిహ్నంగా జ్యోతిని వెలిగించేస్తున్నాము. వారు మన అధ్యక్షులు శ్రీమతి కోమటి జయరాం గారి సతీమణి శ్రీమతి కల్పనా జయరాం కోమటి, మన సమావేశ సంచాలకులు శ్రీ చిలుకూరు సతీష్ గారి శ్రీమతి వనజా సతీష్ చిలుకూరులని వేదిక మీదకి వచ్చి జ్యోతిని ప్రజ్వలింపచేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అతిథి నటులు, రాజకీయ నాయకులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.